నాకు ఉండొద్దా ఒక స్థిరమైన విశ్వాసం? ఒక హిందువుగా నేను నా ధర్మం పట్ల స్ట్రాంగ్గా ఉండొద్దా? నా హిందువులందరూ కూడా మా విశ్వాసాల పట్ల స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకోవద్దా? నేను అదే కోరుకుంటున్నా. నాకు అరే అందరికీ ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఎట్లా ఇచ్చిందో నాకు కూడా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇచ్చింది. నా మతాన్ని నేను కాపాడుకునే పూర్తి స్వేచ్ఛ నాకు ఉంది. కాదంటానికి వీళ్ళెవరండి? నా మతాన్ని పొల్యూట్ చేస్తున్న ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న తప్పులను ఎక్స్పోజ్ చేయడానికి ఆర్టికల్ 19 నాకు స్వేచ్ఛనిచ్చింది. ఆర్టికల్ 51AH నాకు స్వేచ్ఛనిచ్చింది. ఇందులో నేను రాజ్యాంగాన్ని మీరు మాట్లాడింది ఏముందో చెప్పండి. నేను సాయిబాబాని బే అనో బాడకో అనో బద్మాష్ అనో బూత్ అనట్లా. ఇప్పుడు అంటారుగా అనట్లా. మీరు నా మాటను కట్ చేశారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నేను బాబా గారిని అలాంటి మాటలు అనుంటే నా మీద కేసులు పెట్టండి. కానీ నేను ఈ రోజు బాబా గారిని మాట అనలా. ఇన్ఫాక్ట్ బాబా గారి విషయాన్ని నేను సచ్చరిత్ర ఆధారంగా ప్రశ్నిస్తుంటే ఈ సాయి భక్తులు నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను బూతులు తిడుతున్నారు. మరి ఎందుకు అవసరమా లలిత్ గారు ఇదంతా మీకు? ఇక్కడ నేను శాలువాల కోసం సన్మానాల కోసం రాలేదండి, ధర్మాన్ని కాపాడటం కోసం వచ్చాను. ఈ సమయంలో నేను ఆయుధం పట్టుకున్నప్పుడు నేను ఇంకోటికి గాయం చేస్తాను, ఇంకొకరు నన్ను గాయం చేస్తారు. ఈ యుద్ధంలో నేను ఎప్పుడు దాకా పోరాటం చేస్తానంటే నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తాను. మీరు చేసేదంతా పేరు కోసం డబ్బుల కోసం అని నేనంట, మీరేమంటారు? చేసే దానిలో పేరు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయండి. వస్తున్నాయా? వస్తాయి కదా. మరి డబ్బులు వస్తున్నాయా? డబ్బులు రాకపోతే మేము ఎలా పోరాటం చేస్తాం మీరు చెప్పండి. ఎంత వస్తుంది మీకు నెలసరి ఇన్కమ్? ఎంత వస్తుంది? వస్తుంది ఒక నెల 1,00,000 రావచ్చు, 1,50,000 రావచ్చు, ఎంత రావచ్చు. తక్కువే కదా? 1,50,000 తక్కువ అంటే తక్కువే కదా మీలాంటి వాళ్ళకు? మాకు సరిపోతుంది. మాకు ఆఫీస్ మెయింటెనెన్స్, మా ప్రోగ్రాముల ఖర్చులు ఇంతే, మాకేముంటాయి ఇంకా అంతే. ఎక్సెస్ ఖర్చులు ఉన్నప్పుడు మేము స్పెషల్గా ఫండ్ రైజ్ పెడుతున్నాము. మా దగ్గర ఒకటేనండి, మాకు 1,00,000 వస్తే 1,00,000కి తగ్గట్టు పనిచేస్తాం, 10 లక్షలు వస్తే 10 లక్షలకు తగ్గట్టు పనిచేస్తాం, 1,00,000 వస్తే 1,00,000కి తగ్గట్టు పనిచేస్తాం. మాకు 100 కోట్లు ఇచ్చినా సరే మేము దాన్ని ధర్మానికి వాడతాం. కాకపోతే మా చేతిలో అంత అమౌంట్ వచ్చిన రోజున మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను, ధర్మద్రోహులందరికీ 2 పడిపోతాయి.